2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ను క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. టైటిల్ కోసం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అద్భుతంగా పోరాడాయి. మొదట మ్యాచ్ టైగా ముగిసింది. దాంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ను నిర్వహించారు. కానీ సూపర్ ఓవర్ స్కోర్ కూడా సమమయ్యాయి. అనంతరం నిబంధనల ప్రకారం బౌండరీల కౌంట్ ఎక్కువగా ఉన్న ఇంగ్లాండ్ను విజేతగా ప్రకటించారు. అయితే ఆ ఫైనల్ మ్యాచ్కు అంపైర్ బాధ్యతలు నిర్వర్తించిన మరియస్ ఎరామ్సెస్ సంచలన విషయాలు వెల్లడించారు. తాము చేసిన తప్పు వల్ల ఆ మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసిందని చెప్పాడు. 5 పరుగులకు బదులుగా 6 పరుగులు ఇవ్వటంపై మ్యాచ్ టైగా ముగిసిందని పేర్కొన్నాడు. తన సహచర అంపైర్ కుమార్ దర్వసేనతో కలిసి ఈ భారీ తప్పిదాన్ని చేసినట్లు వివరించాడు. అసలేం జరిగిందంటే ఇంగ్లాండ్ విజయానికి చివరి 3 బంతుల్లో 9 పరుగులు అవసరమయ్యాయి. ఈ స్థితిలో బౌల్ట్ వేసిన ఫుల్ టాస్ను బెన్ స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడాడు. గప్తిల్ బంతిని అందుకొని త్రో విసిరాడు. మరోవైపు స్టోక్స్, అదిల్ రషీద్ డబుల్స్కు ప్రయత్నించారు. కానీ గప్తిల్ వేసిన త్రో స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీకి వెళ్ళింది. దీంతో అంపైర్లు 2 పరుగులకు ఓవర్ త్రో ద్వారా వచ్చిన 4 పరుగులను కలిపి మొత్తంగా ఇంగ్లాండ్కు 6 రన్స్ను ఇచ్చేశారు. ఆ తర్వాత 2 బంతులకు ఇంగ్లాండ్ 2 పరుగులు చేసి స్కోర్ను సమం చేసింది ఇంగ్లాండ్. ఆ తర్వాత సూపర్ ఓవర్లో బౌండరీ కౌంట్తో విజయం సాధించింది. అయితే రూల్స్ ప్రకారం ఓవర్ త్రో ద్వారా బౌండరీ వచ్చిన సందర్భాల్లో 4 పరుగులతో పాటు బ్యాటర్లు తీసిన రన్స్ను కూడా బ్యాటింగ్ జట్టుకు ఇస్తారు. అంతేకాక ఫీల్డర్ త్రో విసిరే సమయానికి మరో పరుగు కోసం 2 బ్యాటర్లు క్రీజ్ దాటినా దాన్ని కూడా పరిగణిస్తారు. ఈ నిబంధన ప్రకారం ఇంగ్లాండ్కు ఆ సమయంలో 5 పరుగులే రావాల్సి ఉంది. ఎందుకంటే గప్తిల్ త్రో విసిరే సమయానికి స్టోక్స్, రషీద్ ఇద్దరు క్రీజ్ను దాటలేదు. అయితే మ్యాచ్ సమయంలో మేమిద్దరం 6 పరుగులుగా భావించాం. కానీ బ్యాటర్లు క్రాస్ అయ్యారా లేదా అనే విషయాన్ని నిర్ధారించాల్సింది అని చెప్పారు మరియస్ ఎరామ్సెస్. అయితే అంపైర్లు ఆ తప్పిదం చేయకపోతే న్యూజిలాండ్ 1 పరుగు తేడాతో ప్రపంచ కప్ విజయం సాధించేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.